Hi guys, welcome to Cricket Chat with Venkatesh. సో సెకండ్ టెస్ట్లో ఆస్ట్రేలియా 10 వికెట్స్ తేడాతో చాలా డామినెంట్గా గెలిచింది. ఇండియాని చిత్తుగా ఓడించేసింది. ఫస్ట్ టెస్ట్లో వాళ్ళు 295 రన్స్ తేడాతో ఓడిపోయారు, చిత్తుగా ఓడిపోయారు. దానికి సైలెంట్గా ప్రతీకారం చేశారు, వితౌట్ సేయింగ్ సో మెనీ వర్డ్స్. వాళ్ళు చాలా ప్రతీకార జ్వాలతో రగిలిపోతున్నారని అర్థమైంది. అండ్ ఇక్కడ మాత్రం ఒక క్లినికల్ డిస్ప్లే ఫ్రమ్ ఆస్ట్రేలియా అండ్ వెరీ ప్యాథటిక్ బ్యాటింగ్ డిస్ప్లే బై ఇండియా. బ్యాటింగే కాదు, బౌలింగ్లో కూడా ఏ రకంగా చూసినా కూడా బౌలింగ్లో, బ్యాటింగ్లో, ఫీల్డింగ్లో అన్నింటిలో కూడా మనం పూర్తిగా వెనకబడ్డాం. ఒక ట్రావిస్ హెడ్డో లేకపోతే మిచెల్ స్టార్కో, కమిన్సో కాదు, అక్కడ అందరూ ఆస్ట్రేలియన్స్ అందరూ కూడా బాగా పర్ఫామ్ చేశారు. సో ఆ ఫస్ట్ టెస్ట్ ఓటమికి వాళ్ళు ప్రతీకారం తీసుకున్నారు. అండ్ సో మెనీ క్వశ్చన్స్ ఆర్ రేజింగ్ అగేన్స్ట్ ఇండియాస్ బ్యాటింగ్. థర్డ్ డే రోజున ఎలాంటి ప్రతిఘటనలు లేదు, ఏదో ఎక్స్పెక్ట్ చేసాం మనం. రిషబ్ పంత్ అండ్ నితీష్ కుమార్ రెడ్డి మన ఏమన్నా ఒక మంచి పొజిషన్ తీసుకెళ్తారు, కొంత పోటీ ఇస్తారు ఆస్ట్రేలియా. కానీ నితీష్ కుమార్ రెడ్డి అయితే ఇచ్చాడు, పోటీ ఇచ్చాడు. బట్ రిషబ్ పంత్ తొందరగా అవుట్ అయ్యాడు. ఎప్పుడైతే రిషబ్ పంత్ అవుట్ అయ్యాడో వీ నో దట్ ఈస్ ఎండ్ ఈస్ వెరీ నియర్. సో అలాగే అయింది. జస్ట్ 18 రన్స్ ఎక్స్ట్రా కొట్టగలిగారు. ఇన్నింగ్స్ డిఫీట్ అయితే తప్పించుకున్నారు, కానీ ఆ 19 రన్స్ని ఎలాంటి వికెట్ నష్టపోకుండా ఈజీగా ఆస్ట్రేలియా చేసేశారు. సో చాలా డిసప్పాయింటింగ్ టెస్ట్. దిస్ ఈస్ ద షార్టెస్ట్ ఎవర్ ఇండియా ఆస్ట్రేలియా టెస్ట్ అంట. చాలా ఆశ్చర్యంగా ఉంది నాకు, ఎందుకంటే ఆస్ట్రేలియా అగేన్స్ట్గా మనం అనేక సార్లు ఘోరంగా ఓడిపోయాం. ఇదే అడిలైడ్లో లాస్ట్ టైం 36 ఆల్అవుట్ అయ్యాం. కానీ ఇక్కడికి వచ్చేసరికి మరీ ఇంత చెత్తగా ఓడిపోతామని మనం ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇంత తక్కువ టైంలో ఓడిపోతామని కూడా ఎక్స్పెక్ట్ చేయలేదు. బ్యాటింగ్లో ఎలాంటి రెసిస్టెన్స్ లేదు, ఎలాంటి ఫైట్ బ్యాక్ లేదు, అస్సలు లేదు. కండిషన్స్ వర్ టఫ్, నో డౌట్. వాళ్ళకు కూడా టఫ్గానే వాళ్ళు 337 ఎలా చేశారు. మనం 2 ఇన్నింగ్స్లో ఒకసారి 180, ఒకసారి 175, అంత దాటలేదు. నితీష్ కుమార్ రెడ్డి హ్యాస్ బీన్ ది టాప్ స్కోరర్ ఇన్ 3 of the 4 innings. ఈ సిరీస్లో కొత్త కుర్రాడు, 21-22 years old బాయ్ కొత్తగా వచ్చాడు. అసలు సర్ప్రైజ్గా వచ్చాడు. అతను కూడా ఊహించుండడు. ఒక 6 నెలల క్రితం నువ్వు టెస్ట్ మ్యాచ్ ఆడతావంటే టెస్ట్ మ్యాచ్ గురించి అతనికి ఐడియా కూడా ఉండదు, టెస్ట్ మ్యాచ్ టీంలో ఉంటాడని అనుకుని కూడా ఉండడు. అలాంటి కుర్రాడు వచ్చి 4 ఇన్నింగ్స్లో 3 ఇన్నింగ్స్లో టాప్ స్కోరర్గా నిలిచాడు. అతను నాట్అవుట్, 4వ ఇన్నింగ్స్లో 38 నాట్అవుట్, అక్కడ నాట్అవుట్గా ఉన్నాడు. అవుట్ అయిన 3 సందర్భాల్లో కూడా హీ వాజ్ ది టాప్ స్కోరర్. ఆల్ 3 are 40s. ఫస్ట్ ఇన్నింగ్స్లో 42 చేశాడు, సెకండ్ ఇన్నింగ్స్లో కూడా 42 చేశాడు. అండ్ నో బడీ ఎల్స్ స్కోర్డ్ అబౌవ్ 30 ఇన్ ది సెకండ్ ఇన్నింగ్స్. ఫస్ట్ ఇన్నింగ్స్లో కనీసం ఇద్దరు చేశారు. ఐ థింక్ రాహుల్ అండ్ గిల్ ఇద్దరు 30 దాటారు ఫస్ట్ ఇన్నింగ్స్లో. సెకండ్ ఇన్నింగ్స్లో ఒక్కరు కూడా 30 దాటలేదు. నితీష్ కుమార్ రెడ్డి ఒకటే 42 చేశాడు. అతని దయ వల్లనే మన ఇన్నింగ్స్ డిఫీట్ అవాయిడ్ చేయగలిగాం. సో ఈ చిన్న కుర్రాడు, కొత్తగా వచ్చినవాడు, ఇతను చూపించినంత తెగువ, ఇతను చూపించిన ఆ కరేజ్ మిగతా వాళ్ళు ఎందుకు చూపించట్లేదు? వీళ్ళకి ఇంత ఎక్స్పీరియన్స్ ఉంది కదా, 4వ టూర్ 5వ టూర్ ఆడుతున్నారు వాళ్ళు. ఇతను కొత్తగా వచ్చాడు. ఆస్ట్రేలియాలో మొట్టమొదటిసారి అడుగు పెట్టినట్టున్నాడు. గతంలో ఇప్పుడు ఆస్ట్రేలియా కూడా వెళ్ళి ఉన్నాడు. మీరు ఇన్నిసార్లు ఆస్ట్రేలియాకి టెస్ట్ సిరీస్లకి వెళ్ళారు, కొన్నిసార్లు మీరు వరల్డ్ కప్స్ ఆడారు, ఇక్కడ వేరే వన్డే సిరీస్లు ఆడారు. అక్కడ కండిషన్స్ మీకు బాగా ఫెమిలియర్. అలాంటి సీనియర్ బ్యాటర్స్ అందరూ చేతులు ఎత్తేసిన టైంలో ఇతను వాళ్ళందరూ సిగ్గుపడేలా చేశాడు. సో నితీష్ కుమార్ రెడ్డి పుణ్యమాని మనం ఆ ఇన్నింగ్స్ డిఫీట్ తప్పించుకున్నాం. మిగతా అందరూ కూడా చేతులు ఎత్తారు. రిషబ్ పంత్ గురించి ఎన్నో హోప్స్ పెట్టుకున్నాం, కానీ అతని నుంచి ఒక డిఫైనింగ్ పర్ఫార్మెన్స్ రానలేదు ఇంతవరకు ఈ సిరీస్లో. రోహిత్ శర్మ గురించి ఎంత తక్కువ చెప్తే అంత మంచిది. విరాట్ కోహ్లీ కూడా లాస్ట్ టెస్ట్లో సెకండ్ ఇన్నింగ్స్లో మురిపించాడు, కానీ ఈ టెస్ట్లో వన్స్ అగైన్ అతను డిసప్పాయింట్ చేశాడు. విరాట్ కోహ్లీ ఒకటే కాదు, అందరు కూడా ఓవరాల్గా ఎవ్రీబడి హ్యాస్ డిసప్పాయింటెడ్. ఈవెన్ బౌలింగ్లో కూడా బుమ్రా హ్యాస్ బీన్ ద సోల్ ఎక్సెప్షన్, సిరాజ్ టు సర్టన్ ఎక్స్టెంట్. మిగతా వాళ్ళు ఇంక్లూడింగ్ సీనియర్ ప్రో అశ్విన్ అందరు కూడా డిసప్పాయింట్ చేశారు. అఫ్కోర్స్ స్పిన్నర్స్కి ఆ పిచ్ మీద పెద్దగా ఏం లేదు, బట్ ఓవరాల్గా ఇట్ వాజ్ ఎ వెరీ ల్యాక్ లస్టర్ డిస్ప్లే బై ఇండియా. ఇంత దారుణంగా చేతులు ఎత్తేస్తారు. లాస్ట్ మ్యాచ్లో అంత గొప్పగా గెలిచి ఇంత దారుణంగా ఓడిపోతారు. పింక్ బాల్ మనకి వచ్చి రావట్లేదా? మనం ఇండియాలో గెలిచాం కదా పింక్ బాల్ టెస్ట్లు ఆడాం, అక్కడ గెలుస్తూనే ఉన్నాం కదా. అక్కడ మనం 3 టెస్ట్ మ్యాచ్లు గెలిచాం పింక్ బాల్తో. అంటే ఇండియా బయట మనం పింక్ బాల్ టెస్ట్ గెలలేమా? సో అది దట్ బెక్స్ ద క్వశ్చన్. సీనియర్ బ్యాటర్స్ వాళ్ళ అప్లికేషన్ కానీ, వాళ్ళ కమిట్మెంట్ కానీ అవన్నీ క్వశ్చన్ మార్క్గా ఉంటాయి. చాలా విషయాలు తెర మీదకి వస్తాయి. సో మొత్తం మీద చాలా డిసప్పాయింటింగ్. వాళ్ళు ఆస్ట్రేలియాని కంబ్యాక్ అవనిచ్చారు. వాళ్ళు ఫాస్ట్ బౌలర్స్ని ఫస్ట్ ఇన్నింగ్స్లో స్టార్క్ 5 వికెట్లు తీస్తే సెకండ్ ఇన్నింగ్స్లో కమిన్స్ 5 వికెట్లు తీశాడు. స్కాట్ బోలాండ్ సపోర్టెడ్ దెమ్ ఎక్సలెంట్లీ.
సో హ్యాజల్వుడ్ లేని లోటు అతను పూర్తిగా తీర్చాడు. అంటే వాళ్ళకి ఎంత మంచి బెంచ్ స్ట్రెంత్ ఉంది బౌలింగ్ విషయంలో, అట్లీస్ట్ బౌలింగ్లో, బ్యాటింగ్లో ఉన్నా లేకపోయినా అనేది క్లియర్గా అర్థమైంది. స్కాట్ బోలండ్ హ్యాస్ బీన్ అంటే ఆ ప్రెషర్ని మెయింటైన్ చేశారు. సెకండ్ ఇన్నింగ్స్లో అయితే వాళ్ళు ముగ్గురే బౌలింగ్ చేశారు, ఇంకెవరు బౌలింగ్ వేయలేదు. అండ్ ప్యాట్ కమిన్స్ హూ హ్యాడ్ ఏ రాదర్ రఫ్ ఫస్ట్ టెస్ట్ మ్యాచ్ కేమ్ బ్యాక్ స్ట్రాంగ్లీ, 5 వికెట్స్ తీశాడు. సో లాస్ట్ డే హీ వాజ్ ది మెయిన్ డిస్ట్రాయర్. సో ఇండియా చిత్తుగా ఓడిపోయింది టెస్ట్ మ్యాచ్, ఎక్కడ కూడా మనకి ఎలాంటి హోప్ లేకుండా ఓడిపోయింది. సో పింక్ బాల్ టెస్ట్ ఎప్పుడు డేంజర్ అని ముందు నుంచి చెప్తూనే ఉన్నాను నేను, మనకి ఏమైనా డేంజర్ ఉందంటే పింక్ బాలే. సో ఎప్పుడైతే బాల్ మూవ్ అవుతుందో, సీమ్ అయినా స్వింగ్ అయినా మన వాళ్ళు చేతులు ఎత్తారు, మరొకసారి రుజువైంది. మీకు ఏంటంటే బాల్ ఫ్లాట్ వికెట్స్ ఉండాలి, లేకపోతే బాల్ డైరెక్ట్గా బ్యాట్ మీద రావాలి, బౌన్స్ అయినా పర్లేదు, కానీ ఆ మూమెంట్ ఈవెన్ ఆఫ్ ద పిచ్ ఆర్ ఇన్ ద ఎయిర్ అది ఉంటే కనుక మన బ్యాట్స్మెన్ ఆడలేరు అని మరొకసారి ప్రూవ్ చేస్తున్నారు. సో ఇది ఈజ్ ఓల్డ్ స్టోరీ, అదే కంటిన్యూ అవుతుంది. కానీ అది కాదు కదా ఫైట్ లేకపోవడం అది. ఆ ఫైట్ ఏదైనా ఉంటే అది ఒక్క నితీష్ కుమార్ రెడ్డి చూపిస్తాడా? సో నితీష్ కుమార్ రెడ్డిని చూసి మిగతా వాళ్ళందరూ కూడా సిగ్గుపడాలి. ఏమంటారు?